హాయ్ నమస్తే, వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ పుట్టుకొస్తున్నది. ఇది బీసీల కోసమా లేకపోతే రాజకీయ స్వార్థం కోసమా అనే విషయాలైతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బీసీ ప్రజలకు కానీ ఈ తెలంగాణ ప్రజలకి ఎంతవరకు న్యాయం చేసింది, ఎంతవరకు అన్యాయం చేస్తుంది అనేది మనోజ్ కుమార్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటలలో ప్రతి ఒక్క విషయం క్లుప్తంగా తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. మనోజ్ అన్న నమస్తే అన్న. నమస్తే బాగున్నారా అన్న? బాగున్నా. చెప్పు అన్న, ఏం నడుస్తుంది తెలంగాణలో? మీరు చెప్పాలి, విలేకరులు మీరు చెప్పాలన్న. అంటే చెప్పాలనుకున్నా కానీ అక్కెమ్మటి ముఖ్య అనుచరంగా ఉన్నారు మీరు. సేమ్ టైం అక్క గట్ల మొన్ననే పార్టీ అనౌన్స్మెంట్ చేసింది. దాని ముఖ్య ఏజెండా ఏందన్న? అక్కయ్య పార్టీ ఏజెండా చేసినప్పుడు అన్న క్లియర్గా 5 అంశాల మీద క్లారిటీ ఉంది. ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతే రాజు, నిరుద్యోగ సమస్యలు, 4 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా చేస్తా నేను, సామాజిక తెలంగాణ. సామాజిక తెలంగాణ అంటేనే వెరీ క్లియర్ అన్న అందరికీ. ఎందుకంటే పేదోడికో న్యాయము పెద్దోడికో న్యాయం అన్నట్టు ఉండదు అక్క దగ్గర. అది వెరీ సింపుల్. బీసీ, ఎస్సీ, ఎస్టీ అట్లా అన్ని కులాల వారికి వాళ్ళ కులవృత్తులకు సంబంధించి అక్క ఒక న్యాయం చేయాలనుకుంటుంది. ఇప్పుడు ఇంకోటి అన్న మెయిన్ వచ్చేసి మనం గత ప్రభుత్వం చూసినాం, ఈ ప్రస్తుత ప్రభుత్వం చూస్తున్నాం. మనం గత ప్రభుత్వంలో కూడా మీరు గమనించి ఉన్నట్టయితే స్కూళ్ళు కానివ్వండి, గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ పాఠశాలలు ఓకే అక్కడే ఉన్నాయి. అంటే అసలు ఎట్లా అంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ ఎడ్యుకేషన్, అసలు గవర్నమెంట్ స్కూల్ పెట్టింది దానికోసం కదన్నా. అక్కడ మంచి ఉచిత విద్య ఇవ్వాలని చెప్పని పెట్టిన కారణం అది కూడా అట్లాగే చల్లబడిపోయింది. దాన్నే మన ఈయన సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా దాన్ని ఫాలో అవుతున్నాడు. వీళ్ళు ఎక్కడ తెలంగాణ ప్రజలు న్యాయం చేసిరన్నా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు తెలంగాణలో మీరు చూస్తున్నారు విలేకరులు, వీళ్ళు తెలంగాణకి ఏదో న్యాయం చేసారు, వీళ్ళు తెలంగాణ ప్రజలకు ఏదో న్యాయం చేసారు వీళ్ళు. ఓకే, మీ ఇప్పుడు అనొచ్చు మీరు అంటే అన్న మళ్ళీ అక్క కూడా అదే పార్టీ నుంచి వచ్చింది కదా అనొచ్చు. అదే పార్టీకి వెళ్ళి వచ్చేది అదే రక్తం, అదే రక్తం కదా అన్న. నాకు కొంచెం అదే రక్తం కాబట్టి చెప్తున్నా. చెప్పనా, పోరాడే వ్యక్తిత్వం కలిగిన రక్తం అక్కది. ఎవరు పోరాడారు, ఎవరి కోసం పోరాడారు అన్న? ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చారు అన్న. తప్పు మాట్లాడుతారు చెప్పారు అన్న. కేసీఆర్ తెలంగాణ తెచ్చడా అంటే ఉద్యమం చేయలేదన్న? కేసీఆర్ తెలంగాణ వచ్చేదా అన్న? నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిన కాడి నుంచి వెళ్ళి కేసీఆర్ మీద ఈ ఉద్యమంలో అరెస్ట్ అయ్యాడు, కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయ్యాడు, ఈయన మీద ఒక కేసు ఉందని చూపిస్తారా? నేను చూపిస్తా ఎన్నో బలిదానాలు అన్న. నేనేమన్నా 1200 పైచీలకు ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి అసలు అంతమందిని మీరు యాది చేయకుండా అన్న మన తెలంగాణ కోసం 1200 మందికి పైగా త్యాగం చేసిరన్న. 100% అన్న, 100% నేను కాదంటలే కదా. నేను అంతమంది త్యాగాలు చేసిర్రు. అలాగే కొన్ని వేల మంది ఉద్యమకారులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, కుటుంబాలు నాశనమైనవి. ఇప్పుడు అక్క సందర్భంలో మీకు ఒక లెటర్ రాసింది అక్క కేసీఆర్ బాబు గారు. ఏమని రాసింది? ఎంతోమంది కార్యకర్తలు పుస్తకాలు అమ్ముకొని కూడా వాళ్ళు పార్టీ కోసం పనిచేసిరు అని చెప్పి అన్నది. అది అక్షరాలు నిజం అన్నది, అది నిజం అక్షరాల. ఈరోజు ఎందుకు విభేదాలు వచ్చినాయి? కొన్ని అక్క పార్టీ వదిలేసి మళ్ళీ చెప్తున్నాను మీకు, బీఆర్ఎస్ నుంచి అక్క రాలేదు, ఎక్కడికి వెళ్ళొచ్చు అక్కడిని తోసేసిరు బయటికి. అంటే మా జాగృతి కానీ అక్కని కానీ తోసేసిరు బయటికి. ఎందుకు? అక్క చేసిన నేరం ఏందన్నా? ఉన్నది ఉన్నట్టు రాసి అధ్యక్షుల వారికి ఇవ్వడం. ఓకే, ఇక అక్కడ ఏ గుంట నక్కు ఉంది ఏందనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నా. ఇప్పుడు మీరు అంటున్నారన్నా తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఏం చేశారని మీరు అంటారు. అవును, ఓకే. అంటే మనం వాస్తవాలు ఒప్పుకోవాలన్న. ప్రొఫెసర్ జయశంకర్ గారి స్ఫూర్తితోని కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసిండు. ఎస్, మీరు అన్నట్టుగా అరెస్టు కాలేదని చెప్పి మీరు అంటున్నారు. అరెస్ట్ అని చెప్పట్లేదు అన్న. నేను మళ్ళీ చెప్తాను, ఒక్క కేసు చూపించాను. అదే తెలంగాణ ఉద్యమంలో అన్న చాలా మంది విద్యార్థులు అయితే పొలిటికల్ లీడర్లు ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతురు అవే కేసుల మీద. ఎత్తేస్తాను కొన్ని కేసులు గట్ల ఎత్తేయలేదు. నా చిన్న స్నేహితులు తిరుగుతున్నారు. అదే కదన్నా, నేను ఏమన్నా మరి కేసీఆర్ మీద ఒక్క కేసు కట్లా లేవు. ఉద్యమం ఎట్లా చేసినట్టే అంటే ఏదో పేపర్లకు ఫోటోలు ఇచ్చడం, లేకపోతే మైక్లో ఉపయోగంగానే 4 మాటలు ఏమంటారు తెలంగాణ ముచ్చట్లు చెప్పగానే అయిపోయిందా? కానీ ఏదేమైనా కానీ అన్న, ఇవాళ తెలంగాణ అంటే మీరు ఒప్పుకుంటున్నారు సరే. నేనేమంటున్నా,
మీరు అన్నది అక్షరాల నిజమే. కేసీఆర్ గారి మీద కేసులు లేవంటే కేసులు ఉన్నాయని లేవని చెప్పండి అంటే మీ రికార్డ్స్ చెక్ చేసుకోండి ఒకసారి. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, నేను ఉత్తిగా మాట్లాడినా, నేను ఎవిడెన్స్ కూడా మాట్లాడినా, మీకు ఖచ్చితంగా ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయినా మీకు ఎవిడెన్స్ పాటిస్తాను. ఇంకా రేపు మీరు క్వశ్చన్ ఇచ్చినా కూడా మీ దగ్గర అది ఎవిడెన్స్ కింద పనికి వస్తుంది. కేసులు అయితే ఉన్నాయన్న, కేసులు లేకుండా లేదు కానీ కేసులు అయితే ఉన్నాయి. అక్కడ మీరు అన్నట్టుగా కోర్టులు తిరుగుతలేరు, ఎంతమంది అమాయకులు విద్యార్థులు చాలా మంది నష్టపోయారు. కొంతమంది 1200 పైచిలుకొని చనిపోయింది, ఒక్కరుగా రెండు కాదు. ఇప్పుడు మనకు ఇంట్లో మామూలుగా దేవుడికైనా అగరబత్తి ఇస్తేప్పుడు ఆరతి ఇస్తేప్పుడు ఇంత నిప్పు రవ్వ చేయి తాకితేనే మనము లబ్బోదిబ్బో అవుతాం. సరేనంగా ఇదంతా వద్దా కేసీఆర్ గురించి తర్వాతకి ముచ్చట మాట్లాడదాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని మాట్లాడినాడు. కానీ ఇప్పటి వరకు ఇచ్చిండు నీకు తెలిసేది భయ్యా, ఇచ్చిండు 2 లక్షలు ఏంది, 5 లక్షలు 6 లక్షలు ఇచ్చిండు కదా, ఇచ్చిండు నోటిఫికేషన్ వేసిండు అని అన్ని చేసిండు. ఆయన అంటే నిధులలో ఉంటారు కదన్నా, ఇచ్చేసిన కళ్ళు మూసుకొని తీసుకుంటాడు, ఇచ్చేసిన అంటుడేనా తులం బంగారం ఇస్తాను ఇచ్చిండా, మాట చెప్తున్నా ఇచ్చిండా. ఇప్పుడు ఎంతోమంది గురుకుల స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చూడండి, నా హాస్టల్లో చూడండి ఎంతమంది చనిపోయారు అన్న ఫుడ్ పాయిజన్ అయ్యి. ఏమైనా పట్టించుకుంటున్నవాడు అంటే అనొద్దు. కానీ ఇలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉండి 2 నెలల పిల్ల ఓ జాతరలు వెళ్ళినప్పుడు ఓ రెడ్డి ఈక్వేషన్లా దళిత బిడ్డ మామూలుగా చిన్న ఘర్షణ అయితే 2 నెలల పిల్ల చనిపోతే ఇంతవరకు కేసు పుటప్ చేయలేని అంటే దరిద్రుడు ఎవరు అని ఉన్నారు అంటే మన ముఖ్యమంత్రి. ఇప్పుడు ప్రస్తుత ఆయన నియోజకవర్గమేనా రెడ్డి ఈక్వేషన్ అక్కడ కుల ఈక్వేషన్తో నడిచింది. ఆడ ఒక రెడ్డికి బీసీ వాళ్ళకి జరిగిన గొడవ వల్ల ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు, ఎలాంటి యాక్షన్ తీసుకోలేదంటే అంత గొప్ప చరిత్ర, అంత గొప్ప నాయకుడు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి. అర్థమైందన్న. ఆయన ఏమనుకుంటున్నంటే ఆయన తిడితేనే నాకు నడుస్తుంది, ఎవరిని తిడితే నేను ఏమన్నా. ఇంకో అసెంబ్లీలో చూసిన నేను ఎవరికి ఎమ్మెల్యేని చూపించి మా దగ్గర కూడా పైలమాన్లా ఉన్నారు, కుస్తీలు కండలు పెంచున్నారు, మేము కూడా కొడితే కూడా కింద పడతారంటే ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముఖ్యమంత్రి హోదా కూడా మాట్లాడుతున్నా. పైన బట్టి విక్రమార్ గారు మొన్న చెప్పిండు నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నాం చేస్తున్నాం దాన్ని అని కూడా 6 నెలల పొద్దు అవుతుంది దగ్గర దగ్గర. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ఏదో రిలీజ్ చేసిన మాట అది ఎంత ముందు కూడా అన్నాడు కదా ఆయన, ఇప్పుడుగా అంత ముందు కూడా అన్నాడు ఆయన. ఓకే, మొన్నకి అసెంబ్లీ అని కూడా 2 నెలల పొద్దు అవుతుంది. ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకురన్న వాళ్ళు? 6 గ్యారెంటీలు వాళ్ళు మనకి ఇచ్చినట్టు మాటనా. అక్క అన్నట్టుగా నిజంగా ఒక కర్కోటకుడు రాజ్యం వెళ్తుండు అన్న. దీనికి మళ్ళీ చెప్తున్నా, దేవుడి సాక్ష్యం దీనికి వాడిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టే రోజు ఖచ్చితంగా దగ్గరలో ఉంది. అది కూడా కేవలం మా కవితక పార్టీ టీఆర్ఎస్ వల్లనే అవుతుంది. నేను అదే క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేక శాత కాలేదు వాళ్ళకి. రేపు 4 లక్షల ఉద్యోగాలు అని అన్నారు. మీరు ఇళ్ళకి మాట్లాడుతూ మీ మేనిఫెస్టో వచ్చేసి అంటే అక్క చెప్పిన దాంట్లో 4 లక్షల ఉద్యోగాలు. మరి గది ఎట్లా సాధ్యమవుతుంది అని అనుకోవాలి. ఇప్పుడు తెలంగాణ టీఆర్ఎస్లో అక్క ఉన్నప్పుడు, అంటే బీఆర్ఎస్లో అక్క ఉన్నప్పుడు ఓ 10 ఏళ్ళు సిస్టమ్ చూసింది అక్క ఎట్లా ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఓకే, ఒకవేళ ఉద్యోగాలు అంటే రాజకీయం నేర్చుకుంది అనమాట, ఎట్లా మాట ఇవ్వాలి, ఎట్లా మాట తట్టాలి. కాబోయే తొలి మహిళా ముఖ్యమంత్రి అన్న, ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటుందన్న, ఆ మాత్రం తెలుసుకోకుండా మాట్లాడుతుంది అక్క. ఎట్లా మాట్లాడతారన్న మీరు? ఇప్పుడు ఇంత పెద్ద సిస్టమ్ తెలంగాణ జాగృతి అని చెప్పని పెట్టుకొని మా జాగృతి కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో కమిటీలు వేసుకొని ఉన్నామన్నా. అవునన్నా. ఓకే, బీఆర్ఎస్సీ కమిటీలు లేవేమో కానీ మా జాగృతి కమిటీలు ఉన్నాయి. ఓకే, ఇంత సిస్టమ్ అక్క నడిపించిందంటే అక్కకు ఆ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతుందా? ఇంకోటి అక్క ఏమన్నా చాలా క్లారిటీ ఏమన్నది, ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్స్ ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, యువతలు ఉంటారు, ఓకే, వాళ్ళకు బిజినెస్ రూపంలో ఏమైనా సహాయం కోసం కూడా 20 నుంచి 2 లక్షల కోట్ల వరకు సాయం చేస్తానని చెప్పని మన అక్క అన్నదాం ఓ సందర్భంలో మన ఇంటర్వ్యూలో, అంటే మీటింగ్లో, ఓపెన్ మీటింగ్లో. అంటే ఇప్పుడు అక్కకు అవగాహన లేకుండా అదే మాటలు. అంత పెద్ద సీఎం ర్యాంక్ ఉన్న లీడర్ అన్న అక్క. ఓకే, అంత అవగాహన లేకుండా తనదు. ఇంకోటి ఏమన్నా రైతే రాజుని చేస్తా అన్నది అక్క. ఓకే, ఒక తల్లిలాగా నేను ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తా అని చెప్పి అన్నది. ఇప్పుడు ఇవన్నీ కూడా అక్క నాలెడ్జ్తోనే అన్ని స్టడీ చేసిందన్న. ఎందుకు స్టడీ చేసిందా లేకపోతే అవేం లేవన్నా. నేను చెప్తాను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా. నేను అక్క దగ్గర దాదాపు ఒక 11 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. అక్క గవర్నమెంట్లో బీఆర్ఎస్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ రూలింగ్ ఉన్నప్పుడు నేను అక్కతో ట్రావెల్ చేసి చూసినా కదా. నేను రోజుకి 2 నుంచి 4,000 మంది అక్కింటి ముందు వస్తున్నాను అప్లికేషన్లు తీసుకొని. అన్న నువ్వు నమ్ముకున్నా, నేను దానికి లైవ్ ఎగ్జాంపుల్ దానికి. ఓకే, అంటే మేము వాలంటీర్ చేస్తుండే, జనాలు వస్తుండే కనుక అందరినీ లైన్లో రావడం, తీసుకెళ్ళడం అని చూస్తుండే కదా. అక్క ప్రతి ఒక్క
ప్రజలందరినీ కూడా అక్క ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి అట్లా ఒక్క రెస్పాండ్ వ్యక్తిని అయ్యారు. అందరినీ ఆమె అక్క ఎట్లా అంటే ఒక చిరునవ్వుతో ఓకే ఇప్పుడు మనం ఒక గంట సేపు నిలబడితే ఆశపడతాం కానీ అక్క అట్లా కాదన్న 4 గంటలు కానీ 5 గంటలు కానీ నిలబడుతుండే ప్రజలతో మాట్లాడుతుండే వాళ్ళు ఇంటరాక్ట్ అవుతుండే వాళ్ళ సమస్య తెలుసుకుంటుండే కొన్ని సమస్యలు ఏమైనా ఉన్నాయనుకోండి ఒక ఇమీడియట్గా రిజల్యూషన్ ఇచ్చేటివి ఫోన్ చేసి మాట్లాడుతుండే లేదంటే పిఆర్ఓకో చెప్తుండే మళ్ళీ వాళ్ళతో నెక్స్ట్ డే ఫాలోఅప్ చేస్తుండే నేను ఇక పని చెప్పినాక ఏమైంది అని చెప్పాను అంటే అక్క దగ్గర ఉన్న అలాంటి లీడర్ని ఇంత బీఆర్ఎస్ 10 ఏళ్ళు పాలనలా ఏ నాయకుడు ఏ ఒక్క మినిస్టర్ పేరు నాకు చెప్పానా రోజు 2,000 మందిని కలిసిన నాయకుడిని ఒక్కరు నాకు చెప్పు ఇదే ఈటెల రాజేందర్ గారి మీద కేసు అయితే కనుక ఆయనకు అపాయింట్మెంట్ ఇయని ఘనత అంటే కేటీఆర్ గారిది అవునా కదా ఇప్పుడు ఇదే ఈటెల రాజేందర్ గారు ఎన్నో సందర్భాలు చెప్పిన మాట చెప్తున్నాను నీకు నేను పార్టీ ఉండని కారణం ఏంటంటే నాకే ఇంపార్టెన్స్ ఇవ్వలేదు నాకు నేను అప్పుడు మెడికల్ మంత్రి నేను హెల్త్ మంత్రి నేను హెల్త్ శాఖ నేను చూసుకుని నేను మంత్రి నేను చూసుకుంటున్నా కూడా నా మీద అలిగేషన్ వచ్చిందని చెప్పి నేను కేటీఆర్ గారికి ఫోన్ చేశాను నాకు రెస్పాండ్ కాలేదు నాకు అవకాశం ఇవ్వలేదు నేను ఉద్యమకారుని అని చెప్పన్నాడు ఓకే ఇప్పుడేదో ఆటోలలో తినుకుంటా గరీబుల నెల పోయి పప్పులు తినుకుంటా ధర్నాలు చేస్తున్నా అంటే ప్రజలు నమ్ముతారని ఇవన్నీ ఒక మాట ప్రజలు నమ్ముతారని ఇవన్నీ కానీ అదే మీరు అక్క గురించి మీరు అంటే నేను చెప్తున్నాను అక్క నాకు తల్లితో సమానం అన్న నేను నిజంగా అన్నాను కదా నా అక్క నాకు చాలా ఇష్టం నాకు నేను అక్క మీ అభిమానిలాగా నేను మీతో మాట్లాడలేదు మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి మీరు కనుక్కోండి అక్క ఎంతమందిని కలిసేది డైలీ ఎట్లా రియాక్ట్ అయ్యేదని 19 జిల్లాలు తిరిగిన మన జావురు జనం బట్ట పేరుతోని అక్కడ అక్క ఓన్లీ సమస్యలు తెలుసుకోనికనే పోయింది అన్న అక్కడ ఇప్పుడు చూడండి మీరు మొన్న ఇప్పుడు హైడ్రా ఇష్యూ అయింది ఖమ్మంలో ఇల్లు తీసుకోండి అక్క సరే ఇంకా అవన్నీ తర్వాత మాట్లాడదామన్నా ఇప్పుడు కవితక్క పెట్టిన పార్టీ పేరు ఏడిదంటారా అంటే తెలంగాణ రాష్ట్ర సేన TRS అంతేనా TRS కన్ఫర్మ్ గా గట్టి చెప్తున్నానా TRS వాళ్ళం మేము కన్ఫర్మ్ మరి ఈసీ అది హోల్లో పెట్టింది కానీ గదేం కదనా ఏదన్నా పేరుని అన్నా ఇప్పుడు దానికి మా లీగల్ టీం ఉంది ఓకే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కరెక్ట్గా వారం 10 రోజులు ఆగర్రి ఓకే మీకు అన్నీ కూడా మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ అక్క పెడుతుంది అన్ని క్లారిటీ చెప్పేస్తాము కానీ మేము మాత్రం TRS వాళ్ళమే మేము బీఆర్ఎస్ వాళ్ళం కాదు మేము TRS వాళ్ళం ఎందుకంటే అక్క నినాదం ఒకటే అక్క రక్తంలో తెలంగాణ కోసం ఉంది అక్క నినాదం ఒకటే తెలంగాణను కలుపుకొని పోవాలని ఉండే అక్కది అందుకని అక్క చాలా గుప్తంగా ఆ పేరు ఉంచేసి ఓన్లీ అదే రోజు రిలీజ్ చేసింది అక్క ఈవెన్ ఇంత మేము పక్కన తిరుగుతున్నా కూడా మాకు కూడా తెలియదు ఆ పేరు అని చెప్పని మా అక్క అంటే మేము మాట్లాడుతాం కదా మాట్లాడే ఏదో పేరు వస్తున్నాడు గమ్మును పోదాం పదా అని చెప్పి అనుకున్నాం చాలామంది కూడా అన్నారు అన్న తెలంగాణ ప్రజలు జాగ్రత్త కదా అన్నారు మాకే తెలియదు రాబాయి మీకు బాగా అని చెప్పని మేము అనుకుంటుండే కానీ TRS అనేది పెట్టిన కారణం ఏంటంటేనా తెలంగాణ అంటే అసలు తెలంగాణ నినాదం ఆ వర్డ్ ఉండాలని చెప్పని అక్క చాలా క్షీణంగా ఆలోచించి ఆ పేరు పెట్టింది తెలంగాణ రాష్ట్ర సేన మేము తెలంగాణ రాష్ట్ర సైనికులం తెలంగాణ రాష్ట్రాన్ని సేవ చేస్తాం మేము అంతే ఇక సేవ చేస్తాం సైనికులం మేము ఇక వీఆర్ సోల్జర్స్ ఆఫ్ TRS మరి లేదు దాని కింద ఏదో తోకలాంటిది ఏదో పెట్టినట్టుందా మీరు అంటారు ఏదో నేను కూడా ఇంటర్వ్యూ చూసిన అసోసియేషన్ అని చెప్పి అంటున్నారు అన్ని కూడా అన్న దాని గురించి మా లీగల్ టీం వర్క్ చేస్తుండే దాని గురించి లేదు దాని గురించి మేము క్లియర్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం దాని గురించి ఒక వారం 10 రోజులు హార్డ్లీ దాని గురించి డిస్కషన్ జరుగుతుంది పర్టికులర్ ఒక లీగల్ టీం ఉంది మాది ఒక 56 మంది లీగల్ టీము దాని గురించి మాట్లాడుతున్నారు ఈసీ మీరు అన్నారు ఈసీ హోల్లో పెట్టింది అన్నారు కదా దాని గురించి మా లీగల్ టీం మాట్లాడుతుంది అంటే ఈ సందర్భంలో నేను మాట్లాడడం కరెక్ట్గా ఎందుకంటే మనం ఇప్పుడు మీరు ఏది మాట్లాడడం మీ దాంట్లో ముందే ట్రోలింగ్ ఎక్కువ ఇప్పుడు మనం ఎట్లుందంటే మన బీఆర్ఎస్ వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారని ఎవరు ఇప్పుడు మా విద్యార్థి విభాగంలో ఉన్నారు వాళ్ళు ఏదో వెళ్ళేసి వాళ్ళేదో కాలేజీల గురించి వెళ్ళేసి స్టూడెంట్స్ గురించి వాళ్ళు కొట్లాడుతుంటే దాన్ని ట్రోలింగ్ చేస్తున్నారు ఇక జాగృతి రౌడీలు అని చెప్పాను మాట ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ పని లేదని ఇప్పుడు ఇక వాళ్ళకి ఒకటే పని పడ్డది వాళ్ళకు TRS పెట్టుకుంది అక్క ఆల్రెడీ సగం విజయం మేము సాధించినట్టే అక్క మీరు నమ్ముకున్నా ఇప్పటి కూడా ఊర్లలో బీఆర్ఎస్ అంటే ప్రజలు అంత మొగ్గు చూపారు TRS అంటేనే ఎక్కువగా ఇష్టపడేది ఓకే ఆల్రెడీ మేము 50% విజయం పొందేసినాం మేము అన్న గడిచిన 2.5 సంవత్సరాలల్లో కాంగ్రెస్ పాలన ఎట్లుందంటారు ఈ తెలంగాణలో అంటే కొన్ని రికార్డులు వినిపిస్తాను నేను ప్రజలు అయిపోయే మాట వినిపిస్తున్నాను అవి ఎంత నాకంటే చాలా బాధ కలిగిన విషయం ఏంటంటే వాళ్ళు ఏం చేసినా కూడా హైడ్రా ఒకటి తెచ్చేది లేకుండే అంటే కొన్ని సందర్భాలు ఎట్లా అంటే నాకు కూడా ఒక వీడియో చూసినా నాకు పిల్లలు ఉన్నారు నా కుటుంబం ఉంది వాళ్ళు ఎట్లా అంటేనా
ఒక చిన్నపిల్ల బుక్కులు పట్టుకొచ్చి చాలా ఏడిపోస్తాను నా వీడియో చూసాను. నాకు అది చాలా అంటే చాలా చాలా నిజంగా నేను అంటే నేను చూడు కింద గట్టిగా ఉన్నా కూడా నేను కొంచెం సెన్సిటివ్, ఎందుకంటే నాకు ఆ వీడియో నాకు కళ్ళ నిలిచి నాకు వచ్చేసి ఆ పిల్ల మీడియా మిత్రులు చెప్తుంటుంది, నా బుక్కులు ఉన్నాయి, మా నాన్న కొత్త టిఫిన్ డబ్బా తెచ్చి ఇచ్చింది నాకు, అది కూడా చెప్తే వినకుండా మాకు టైం లేకుండా ఇల్లు మీరు అన్నది ఖమ్మం విషయం, ఇదే విషయం నేను అంటున్నా కదన్నా. వీడికి మాత్రం ఆ చిన్నపిల్ల ఉసురు ఖచ్చితంగా వస్తుంది వీళ్ళకు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం అన్నా కదన్నా, ఈ ఖచ్చితంగా ఈ చిన్నపిల్లల ఉసురు, ఈ హైదరాబాద్లో నష్టపోయిన వాళ్ళందరూ ఉసురు ఖచ్చితంగా తాకుతుంది. అది వాళ్ళు అనుభవిస్తారు, మనం తొందరలో చూస్తామని మనం. ఇంకోటన్నా స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్ కేసులు, నిరుద్యోగం అన్న వాడు అన్న 2 లక్షలు ఉద్యోగాలు ఏడిచ్చిండను ఎంతమంది మొన్న రీసెంట్ మనం చూసినాం మనము, నిరుద్యోగులు చనిపోయారు, కాల్చుకున్నారు. ఇప్పుడు అంతెందుకన్నా ఆర్టీసీదే చూద్దాం మనము, ఆర్టీసీ మనము ఆర్టీసీ అసలు ఆర్టీసీ అని పెట్టింది ఎందుకు పేరు? మామూలు టీఎస్ఆర్టీసీ అని తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఓకే, నువ్వు అది తీసేసి నువ్వు వాళ్ళను ప్రైవేట్ చేయడం అంటే అర్థమైంది. మొన్న కాల్చుకురన్నా, మొన్న కంచన్ బాగ్లో నేను అక్కయ్యకి రాత్రి ఫోన్ అని వెళ్ళిపోయాం చూడనీకని. మేము పోలీసు వాళ్ళు లోపల రానిస్తలేరు, మేము ఉన్నామన్నా పక్కన ఉన్నాను నేను, లోపల రానిస్తలేరు. దాదాపు 45 నిమిషాలు మేము రోడ్డు మీద అడుగుతున్నాం వాళ్ళను, లోపల పంపియండి, మేమేం గొడవలు చేయము, మేమేం ప్రెస్ మీట్లు పెట్టాము, ఓన్లీ అక్కయ్య గారు వెళ్తారు, వాళ్ళ ఫ్యామిలీ పర్మనెంట్ వస్తారు, తెలుసుకుంటారని చెప్పని. 80% కాలిపోయింది అయిపోయింది డాక్టర్ వచ్చి చెప్తే 80% కాలిపోయిందని డాక్టర్ అంటున్నాడు. పోలీసులు ఏమన్నారు, ఆయన సేఫ్ ఉన్నాడు ఇప్పుడు ఆయన అన్నాడు. 80% కాలిపోయిన వ్యక్తి బతుకుతాడా? నేను ఇవాళ అడుగుతున్నాను నా పోలీస్ శాఖను కూడా, నేను దయచేసి మన పోలీస్ శాఖలో కూడా నేనేమంటే వాళ్ళు కూడా ప్రెజర్ అయిపోయారు. అంటే వాళ్ళు తప్పేం లేదు లేనా, వాళ్ళు కూడా తెలిసి అన్యాయం జరుగుతుందని, కానీ వాళ్ళు ఉద్యోగరీత్యా వాళ్ళు చేయక తప్పలేదు, వాళ్ళకు ఉద్యోగరీత్యా వాళ్ళు చేసేది అది. ఇట్లాంటి ఇంకా అన్యాయాలు చూస్తూనే ఉన్నాం మనము. ఇవన్నీ ఇంకెన్ని జరుగుతుందో మనం ఆ భగవంతుడికి తెలుసు. కానీ వీటికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం, అందులో ఈ రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఖచ్చితంగా వీళ్ళ ఉసురు దాకి మట్టి కొట్టుకోపోవడం కన్ఫర్మ్ అన్న. వీళ్ళు అంటుంటే ఎన్నో ముచ్చట ఏందనంటే, అక్క టీఆర్ఎస్ పార్టీ పెట్టగానే లేదు కావాలనే తెలంగాణలో ఇది ఒక గ్యాంబ్లింగ్, బీజేపీకి సరెండర్ అయిపోయింది. ఎందుకంటే అదేదో స్కామ్ ఉందట్టు కదా, అది లిక్కర్ స్కామా? అల్లా ఆమె అయితే బీజేపీకి సరెండర్ అయింది. ఈడ బీజేపీ మళ్ళా పుంజుకోనికి ఈమె బీజేపీ పార్టీకి లాలుచిపడి టీఆర్ఎస్ అని పార్టీ బీఆర్ఎస్కి అపోజిట్గా పెట్టింది అనేది అంటుంటే విన్నాం. అది వాస్తవమా? ఇప్పుడు నా ముఖాన్ని బొట్లుండే కదన్నా, నేను హిందువుని, పక్కా హిందువుని. నేను ఒక శ్లోకం చదువుతాను. ఈ శ్లోకాన్ని వితౌట్ చూడకుండా ఎవరైనా బీజేపీ వాళ్ళు మీరు అడిగారు, దీని అర్థం చెప్పారు రా భయో, టీఆర్ఎస్ నన్ను అడిగిన వాడు కవిత పాటుడు అని అడి. ఆపదమాపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంటే సర్వ ఆపదాల నుంచి కాపాడేటోడు, ఓకే, సర్వ సంపదలు ఇచ్చేటైనా శ్రీరాముడు, ఓకే, నేను నీకు ప్రతిరోజు నమస్కరిస్తున్నాను స్వామి అని చెప్పని అంటారు. ఈ అర్థం కూడా తెలియదు వీళ్ళకు. వీళ్ళు అంటారు మేము హిందుత్వం మీద నడుస్తున్నామని అంటారు. ఇంకోటి మీరు అన్న క్వశ్చన్ ఏందన్నా, అక్క బీజేపీతోని సిండికేట్ అయ్యి రాజకీయం అంటున్నారా? అట్లా రాజకీయం అట్లా ఒకవేళ అక్కకి అట్లా ఒకవేళ అంత చేయాలి, అంత సిండికేట్ అయ్యేది ఉంటే కనుక 6 నెలలు పై చిలుకు పిల్లలకు దూరమై, కుటుంబానికి దూరమై, అవమానాలు భరిస్తూ ఎందుకుంటుందన్న జైల్లో? అక్కకి ఏం అవసరం? ఒకవేళ అక్క నిజంగానే అట్లా ఆలోచనపడి ఉంటే కనుక లేదా ఆ జైలు పోయే అవసరం లేదు కదన్నా, అక్క పేరు వచ్చేది లేదు కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎంతో కష్టపడి అక్కను తీసుకొని పోయారు, పెట్టిర్రు, జైల్లో పెట్టిర్రు. మేము ఉన్నామన్న బాధ మాకు తెలుసు. పిల్లలు అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు అన్న, ఓకే, స్కూల్కి వెళ్తే పిల్లలు తీయాలి. సోషల్ మీడియా ఎంత వైరల్ అయిపోయిందంటే ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ఓకే. ఇప్పుడు మా పిల్లలు అడగరన్నారు మామ్ అని, ఇప్పుడు వాళ్ళ పిల్లలు చూస్తారు కదన్నా, అది మీ మమ్మీ ఇట్లా వచ్చిందని చూస్తారు అంటే ఆ పిల్లలు ఎంత అనుభవించారు, ఎంత క్షోభ అనుభవించారు. ఇవన్నీ అక్కకు అవసరం అన్న. ఒకవేళ బీజేపీతో సిండికేట్ అయితే ఇది చెప్పేటోళ్ళకన్నా సిగ్గు ఉండాలి, వినడానికి సిగ్గు ఉండాలి. ఇక నేను ఓపెన్ చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఎవరైనా చెప్పిన అనుకోలేదని ఇది, ఓకే. వాడిని ఉంటే ఈ క్వశ్చన్ మనం ఇవ్వాలి, చెప్తూనే కొట్టాలి. ఏదో సిండికేట్ అయింది రాబోయి చెప్పు నాకు అని. ఒకవేళ సిండికేట్ అయ్యేది ఉంటే కనుక ఆమె ఎందుకు జైలుకు పోతుందన్న? అక్కకి ఏం అవసరం? నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను, మీరు ఒకవేళ ఆ జాగాలు ఉంటే కనుక మీరు అంత అవమానం మీరు భరిస్తారా? ఓ మాట, ఇంత అవమానం భరించినాక మీరు ఎట్లా బీజేపీతో సిండికేట్ అవుతుంది అనుకుంటున్నారు? మనము అది కాదు. ఇప్పుడు ఢిల్లీలో కొంతమంది ఎంపీలు ఉన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీలు, వాళ్ళు
బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారంటే వాళ్ళు భయ రాజకీయం. భయ రాజకీయం ఎక్కడదన్నా అదే కేసులో వచ్చేసి కేజ్రీవాల్ అక్క ఇద్దరు కట్ల పోయిన వాళ్ళే. అవును. ఇప్పుడు అక్కనేమో ఇక్కడ పార్టీ పెట్టింది సేమ్ టైం అదే సందర్భం ఒక్కరోజే తేడా ఒక్కరోజే తేడా ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్ లో వచ్చేసి బీజేపీకి సరెండర్ అయిపోయింది. దాన్ని ఒకటి ఎందుకు కలుపుతుంది? వాళ్ళ కొట్లాడే దమ్ము లేదేమో అన్న, కానీ కవిత అక్కకు కొట్లాడే దమ్ము ఉంది. ఆమె 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 యుద్ధం చేయనికే రెడీ ఉంది అక్క. యుద్ధం చేయనిక అని చెప్పానే కదా ఈ రోజు జరుగుతున్న అన్యాయాలను అరికట్టనికే కదా. తండ్రితో దూరం అయింది, అన్నతో దూరం అయింది, అంత బంధువులతో దూరం అయింది. అలాంటి అక్క ఇప్పుడు ఎట్లా సిండికేట్ అవుతుంది? వాళ్ళకి ఆమ్ ఆద్మీ పార్టీలకు వాళ్ళు భయపడే రాజకీయం చేస్తారు, వాళ్ళు భయం రాజకీయంతో మళ్ళీ వాళ్ళ ప్లాన్ మనకు తెలియదు. కానీ వాళ్ళు మాత్రం ఈ బీజేపీ వాళ్ళు అంటేనే మాత్రం అన్న వీళ్ళు చేసేది భయ రాజకీయం. ఓకే, ఇప్పుడు ఇంత మాట్లాడతారన్న వాళ్ళంటే మేము జై శ్రీరామ్ హిందుత్వం అంటారు. అది బీహార్లో ఎలక్షన్ జరిగినాయి. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ, నేను వీడియో మీకు చూపిస్తాను, నేను మీకు అందరికీ కూడా చెప్తున్నా. ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన పేరుందేనా మన కేజ్రీవాల్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, బీహార్ ఎలక్షన్లు అయినాయి, అక్కడికి మన సుష్మా స్వరాజ్ అసదుద్దీన్ ఓవైసీని కలిసేసి ఎంఐఎంఓ నిలబెట్టిరు అక్కడ. అది ప్యూర్లీ ఓట్ బ్యాంక్ కోసమే అని చెప్పాను. అంటే ముస్లిం ఓట్ బ్యాంక్ డైవర్ట్ చేయని కానీ ఈజీగా గెలవచ్చు అని చెప్పాను. వీళ్ళు ఇంకెక్కడ వీళ్ళు ఎంఐఎంతో సిండికేట్ అయ్యారా ఈ అక్కతో సిండికేట్ అయ్యారనా మాట అన్న. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏడ వీళ్ళు సిండికేట్ ఎవరితో సిండికేట్ అయినట్టు? వీళ్ళు బీజేపీ వాళ్ళు చేసేది ఓన్లీ మత రాజకీయము, దేవుని పేరుతో వ్యాపారాలు, మత రాజకీయాలు, ఇంకోటి భయ రాజకీయాలు. ఆ భయమే అక్కడికి చూపించాలనుకోరు. అంటే భయ రాజకీయాలు అంటే నాకు అర్థం కాలేదండి. సింపుల్ లాజిక్ అన్న, అక్కడి నుంచి 6 నెలలు జైల్లో పెట్టారు. మీరన్నా మాట చెప్తున్నా, అక్కని భయపెట్టాలి, కేసీఆర్ గారిని భయపెట్టాలి, వాళ్ళని లొంగ తీసుకోవాలని చెప్పి అనుకోరు. మరి బీజేపీలకి గింత నీతులు చెప్తారు కదా, మేము దేశం కోసం కొట్లాడుతున్నాం, మేము ఇక్కడ ఉన్న మతం కోసం కొట్లాడుతున్నాం, ఈ దేశ భవిష్యత్ కోసం అని. మరి అవన్నీ ఉత్తమాట్లేనా? అనొద్దన్నా, జై గోమాత, హిందూ సోదరులు కూడా తప్పనుకోకుండా నా గురించి నేను వాస్తవాలు నేను చెప్పాలనుకుంటున్నా. దేశాన్ని నడిపించేది ఎవరన్నా? మోడీ సాబ్ అంటే బీజేపీ వాళ్ళు నడిపిస్తారు. గోమాత గురించి ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు తలుసుకుంటే ఒక గోశాలలు వాళ్ళ సొంతంగా స్వచ్ఛతంగా ఓపెన్ చేసేసి, బాబు ఏవైతే ఆవులు ఎవరైతే అమ్మాలనుకుంటారో తెచ్చి ఆ గోశాలు ఇచ్చేసేయండి, దయచేసి వాళ్ళు మీరు ముస్లిమ్స్కి అమ్మకండి, ఎవరు బయట అమ్మకర్రీ అని చెప్పొచ్చు కదన్నా. అంటే ఇది రాజకీయం అన్నమాట. అంటే వాళ్ళు చేస్తేనేమో చమత్కార్, అదే మాట వేరొక మాట దేశద్రోహి వాడు. ఇప్పుడు ఇదే నేను హిందువుని, ఓకే, నేను వేరే పాఠం కాబట్టి నేను బీజేపీ యాంటీ మాడితే వాడు దేశద్రోహి వాడు అని చెప్పాను సార్. సింపుల్గా అన్న వాళ్ళు ఏదో మతం గురించి కొట్లాడుతూ చెప్పారన్నా, నాకు చెప్పానన్నా. నేను 9 రోజులు కాశీలో ఉన్నానా, 9 రోజులు కాశీలో ఉన్నా. నేను ప్రతి సంవత్సరం వెళ్తా కాశీకి, 9 నిద్రలు చేస్తాడా. అంటే అక్క వచ్చినాక అనమాట. అక్క జైల్లో ఉన్నప్పుడు అక్కకు బెయిల్ అవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా శివుని మొక్కున్నా పోయినా. అక్క వచ్చాక అక్క పేరు మీద అర్చన పూజలు అవి చేయించాక 9 నిద్రలు చేయొచ్చాను అనమాట. ఇక అట్లాగా మా ఫ్యామిలీ కూడా అంటే ఒక 9 సార్లు చేద్దాం మనం అంటే అట్లా రెగ్యులర్ వెళ్తున్నారు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మిలాదున్ నబీ జరిగిందట. దాదాపు కాశీ విశ్వనాథుని టెంపుల్ ఇట్లా ఉంటుందన్న, నంది సర్కిల్ ఉంటుంది. నంది సర్కిల్ మొత్తం కూడా విత్ ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్. ఓకే, దాదాపు ఒక 50,000 మంది ముస్లిమ్స్ ర్యాలీ తీసిరన్నాడా. అక్కడ గవర్నమెంట్ ఎవరిది? బీజేపీ. అవునా, ర్యాలీ తీసిరు వాళ్ళు. ఓకే, వాళ్ళు నిజంగానే అంత పెద్ద పుణ్యక్షేత్రంలో కాశీ విశ్వనాథ్ గుడి దగ్గర భక్తులకు పోనీకి వీళ్ళు రూట్ డైవర్ట్ చేసిరు. వీళ్ళు ఎవరు? పోలీసు వాళ్ళు, అక్కడ ప్రభుత్వం అక్కడ. ఎందుకంటే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి, వాళ్ళకి డిస్టర్బ్ కావద్దని చెప్పని. అంటే మీరు ముస్లిం వాళ్ళ మీద దాడి చేయమని అంటున్నారా? అట్లా లేదు కదా. ఇప్పుడు మీరు అన్నమాట అదే కదన్నా, వాళ్ళు ఓన్లీ మతం కోసం కొట్లాడుతున్నారంటనా మాట. వాళ్ళు మతం కోసం కొట్లాడుతున్నారంటే ఈ బీజేపీ వాళ్ళే కదా చెప్పేది. ఏమన్నా ఇప్పుడు ఆ రోడ్ ఆ నంది సర్కిల్ వదిలేసి అదే అందుకని అప్పుడు ముస్లిం వాళ్ళ పైన దాడి చేయమని అంటే ఇప్పుడు మీరు అనే ఇంటెన్షన్. ఒక మాట ఏనన్నా కుమారన్న, నంది సర్కిల్ ఉంది, కాశీ మీరు పోయి రోజు తెలుసు కానీ నంది సర్కిల్ ఉంది ఆడ. నంది సర్కిల్ 2 రూట్లు ఉంటాయి ఇట్లాగా. ఒక్కొక్కటి గుడికి పోని రోడ్ ఉంటుంది, విచ్ ఈజ్ ఈజీ వే అనమాట, తొందరగా వెళ్ళిపోవచ్చు. ఈ ముస్లిం పోయేది ఎట్లా వెళ్ళాలి, ఇట్లు చక్క ఇలా పెట్టిరు. అదే కనుక వాళ్ళని ఇక్కడక్కడ రాకుండా ఓకే ఇంకో ముందు సర్కిల్ ఇంకోటి ఉంది, ఆ నుంచి యూటర్న్ చేసుకోవచ్చు వాళ్ళు. ఓకే, కానీ వాళ్ళు ఏం చేసారు అక్కడ వాంటెడ్లీ ఆ గుడి ముందు నుంచే పోతారు ప్రయత్నం చేసారు వాళ్ళు. పోయిరు కూడా వాళ్ళు, నేను చెప్తే పోయిరు కూడా వాళ్ళు. నేను పోలీసుని అడిగిన, अरे అంటే नार्थ కదా जय श्री महाकाल ये क्या तो भी चल रहा है भैया, हम पर ऐसा बोलता पब्लिक को नहीं जाने दे रहा था. नहीं तू वहाँ से जाना तेरे को. अरे मंदिर यहाँ से 2 कदम आगे है खाली, तुम मेरे को 2 किलोमीटर घूम के जाने बोलता. अरे हम क्या करें भाई, इन लोगों का रूट ही नहीं है यहाँ पर. लेकिन फर्स्ट टाइम गवर्नमेंट अप्रूव करे इन लोगों को, వాళ్ళు రిక్వెస్ట్ పెట్టి వీళ్ళు అప్రూవ్ చేసిరు దాన్ని. అంటే వీళ్ళు రిక్వెస్ట్ చేసి మళ్ళీ అదే రాజకీయం మీరు హైదరాబాద్లో చేస్తే
అదే రాజకీయం హైదరాబాద్లో చేసి ఎట్లుంటుంది? దీనికి ఈడ మత ఘర్షణ మాధవిలత. ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది, మాట చెప్తున్నా, ఆ మాట ఎట్లుంటాయి అంటే ఆమె నిజంగా దగ్గర చూసినట్టే మాట్లాడుతుంది. మొన్న ఎయిర్పోర్ట్లో గట్ల ఏదో చూసినా నేను, ఆమె ముస్లిం వాళ్ళు అక్కడ ప్రార్థన చేసుకుంటే ఈమె గట్ల ఏదో మంత్రాలు చదువుడు అది ఇదని. మరి ఇంకెక్కడ వీళ్ళది ఒక హిందుత్వం గురించి మాట్లాడిన అర్హత ఉందన్న? అన్న సాక్షాత్ ఇప్పుడు తిరుపతి ఉందన్న, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. అక్కడ అంటే నేనున్నానా, ఇప్పుడు అక్కడ ఉన్న చెన్నై తమిళనాడు ముస్లిమ్స్, తిరుపతి ముస్లిమ్స్ తిరుపతికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు మా ఇంటి అల్లుడు అంటారు వెంకటేశ్వర స్వామి, బీబీ నాచారం ఇచ్చిన అంటారు. అంత దేవునికి లేని మత పిచ్చి వీళ్ళకెందుకన్నా? దేవునికి లేని నొప్పి వీళ్ళకెందుకు అని అంటారు. ఇప్పుడు మన కలియుగ దైవం మీనోడు అయ్యప్ప స్వామి కూడా, అక్కడికి వెళ్ళే ప్రతి అయ్యప్ప స్వామిని అడగండి, వావారి స్వామిని దర్శించుకొని నువ్వు వెళ్ళాలి అంటారు. అది శాసనం. అక్కడ దేవుడు రాసిన శాసనాన్ని తిరిగి రాసేంత పెద్దోళ్ళ వీళ్ళు. నేను ఇలా అడుగుతున్నా, ఏదో అంటే నేను యాంటీ హిందూగా మాట్లాడాను, యాంటీ బీజేపీ మాట్లాడుతున్నాను, నేను యాంటీ బీజేపీగా మాట్లాడుతున్నాను. ఎందుకంటేనా నేను హిందుత్వనేనా, ఓకే, అంతెందుకన్నా ఒక్క బీజేపీ కార్యకర్తను కూర్చోబెట్టి బాబు వీళ్ళ ఇంట్లో పూజ చేస్తున్నా ఫస్ట్ ఏ దేవుని పూజ చేయాలని చెప్పని అడగండి. ఫస్ట్ ఆడకొటే అంటాడు, వినాయకుని చేయాలంటాడు. ఇంకా జనం అందరూ చేసేది కావచ్చు, ప్రథమ పూజ వినాయకుడు. దాంతో ఓటు చేయని అడగండి, మీరు అడగండి వాడిని, అన్న ఇంట్లో పూజ చేస్తానంటారు. వాళ్ళకి అది కూడా తెలియదు అన్న. వాళ్ళకి ఏంటంటే జై శ్రీరామ్ అనడం మీకు తెలుసు, జై శ్రీరామ్ అని తప్పు కాదు అనేది నేను, కానీ జై శ్రీరామ్ అంటే రాముడు కూడా ఎవరిని ఏ మతాన్ని కూడా, ఇప్పుడు రాముడు వానరులు ఉన్నారు, హనుమంతుడు మాట చెప్తున్నాను, ఓకే, వాళ్ళని దగ్గర తీసింది. రావణాసుడు చనిపోతే రాముడు తన సొంత తమ్ముడు లక్ష్మణుని నువ్వు పోయేసి రావణాసుని దగ్గర రాజకీయం నీతి నేర్చుకోమని చెప్పని అన్నాడు. అర్థమైందన్న? అంటే అంత గొప్ప చరిత్ర రాముడైనా మహామనిషి, దేవుడు. వీళ్ళు దేవుడితో పోలుస్తున్నాం మనం, ఓకే. వీళ్ళు తెలిసిన ఒకటే అన్న, రాజకీయం అంటే ఏంటంటే పబ్లిక్ని, హిందువులను డైవర్ట్ చేయాలి. అందులో మెయిన్ మన హైదరాబాద్ని ఫోకస్ పెట్టారు వీళ్ళు. ఎందుకంటే హైదరాబాద్లో యూత్ చాలా అట్రాక్ట్ అవుతారు జై శ్రీరామ్ అనే దానికి. ఇప్పుడు నాకు ఎందుకన్నా, నేను మొన్న రీసెంట్ ర్యాలీ తీసినాం మేము. ఎప్పుడు బీజేపీలో తీసిన ర్యాలీ మనకు, ఇది మన అడిగమేడ్ హనుమంతుని అభయ స్వామి టెంపుల్ నుంచి బాకారం వరకు పోతుంది ర్యాలీ. అది గత 2 సంవత్సరాలు మేము కూడా అడుగుతున్నాం. అంటే మేము వేరే పార్టీ కదా, ఇప్పుడు నా పార్టీ, నేను అప్పుడు బీఆర్ఎస్లో ఉండేప్పుడు, ఓకే, కాంగ్రెస్ వాళ్ళు ఉండరు నా ఎంబడి, అప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు. మేము అందరూ అనుకునేమంటే అరే ఒక ర్యాలీ మనం కూడా దిద్దాము, దేవుడు ఓన్లీ ఒక్కరు సొత్తా అయినట్టు అయిపోయింది. వాళ్ళు రాగానే వాళ్ళు వచ్చేసి ఏదో చిల్లర డ్యాన్స్ ఆడడం చేయడం చేస్తున్నారు, మన నచ్చాలంటే మేము వెళ్ళి డీసీపీ దగ్గర శిల్పవల్లి మీద పర్మిషన్ అడిగినాం. దాన్ని నేను వైస్ ప్రెసిడెంట్ ఆ కమిటీకి నేను. అంటే లేదు ఇవ్వలేము అంటే మేడం రిక్వెస్ట్ చేస్తే మధ్యాహ్నం తీసుకొని అన్నది. మొన్న మేము తీసినాం. మొన్న మా దాంట్లో ఆల్ పార్టీ మిక్స్ ఉండేనా, ఎస్సీ మందకృష్ణ మాదయ్య గారి నుంచి బీసీ ఆర్కృష్ణ వరకు అందరు ఫోటోలు వేసాం ఫ్లెక్సీల మీద. అది కూడా చూసి తట్టుకోలేకపోయారు. అంటే వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళకి. ఇక అంటే ప్రజలకు మేము ఏంటంటే అవగాహన ఇవ్వాలనుకుంటున్నాం, దేవుడు ఈజ్ నాట్ బిలాంగ్స్ టు బీజేపీ, గాడ్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. ఈ బీజేపీలకు ఈ మత పిచ్చి పోవాలి అంటే ఏం చేయాలంటారు? ఏం చేయలేమని కదా, ఒకసారి పిచ్చి లేచిందంటే పోదనంటే పిచ్చి కూడా కాదన్నది, అది వాంటెడ్. ఇప్పుడు ఒక గంజా కొట్టిన ఉంటాడు చూసాం నీ కాడు, ఓకే, వాడు దానికి ఏంటంటే గంజా దాని సేపానికి అదే ఆ ట్రెండ్స్లో ఉంటాడు నీ కాడు, గంజా కొట్టినాడు. వీళ్ళది భక్తి అనండి వీళ్ళది. వీళ్ళు ఏంటంటే ఓన్లీ యూత్ని డైవర్ట్ చేయడానికి హిందూ. ఇప్పుడు ఇంతగానో మాట్లాడుతున్నారు కదన్నా, నేను ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్పాను నేను. వాళ్ళ ఇళ్ళ పెళ్ళిళ్ళు అయితే ముస్లిం అని పిలిపించి బిర్యానీ వండుకొని తిన్న రోజులు ఉన్నారు. నా దగ్గర చరిత్ర ఉందన్న, నేను విత్ ఎవిడెన్స్ నేను మాట్లాడుతున్నాను. వండిన బిర్యానీ కూడా నాకు పరిచయస్తుడు రెడీ పోయినాడు అంటే, అరే అభి ఓ సాప్కే గారి మీద దావత్ పక్కాకే ఆమె అని చెప్పన్నాడు. అరే తూ ముసల్మాన్ అరే ఉన్నకు పూర నేరేదన్నా అది గుర్తునే అని చెప్పన్నాడు. ఇక వాళ్ళకి ఏడానికి ఇక నీకు వాళ్ళకు మతం మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టన్నా. ఈ మతం అనేది ఓన్లీ వాళ్ళు రాజకీయంగా వాడుతున్నారు. ఇది 100%. నేను మళ్ళీ చెప్తున్నా, బీజేపీ వాళ్ళు ఓన్లీ మత రాజకీయాలు, దేవుడి పేరుతో వ్యాపారాలు తప్ప వేరేది ఏమి చేయరాలు. సరేనా, కర్మగాలి వాళ్ళు గెలిచి 2 సార్లు అయ్యారు కాబట్టి అన్న లాస్ట్ పబ్లిక్కి మీకు అర్థమైతే లేదు, పబ్లిక్కి ఆ మైండ్లో వచ్చేసింది ఆల్రెడీ. లాస్ట్ టైం మోడీ గారు ఏమన్నారు, అమిత్ షా అన్నాడు అప్కి బార్ 400 పార్ అన్నాడు. లాస్ట్ టైం స్పీచ్ మనం విన్నాం కదా, రికార్డ్, ఇట్స్ ఆన్ రికార్డ్, యూట్యూబ్లో చూడు. అప్కి బార్ 400 బార్ దేకో హమ్ జెండా లహరాయింగే అని చెప్పన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేకుంటే, మన బీహార్ ఎన్డీఏ సపోర్ట్ లేకుంటే కనుక వీళ్ళు పీఎం అవుతున్నానా కాడు, అంతే కదా. అంటే పబ్లిక్ తెలిసిపోయింది కదా. అంత అయోధ్యలో రామ మందిరం కట్టారు, శ్రీరామ మందిరం. అక్కడ ఎంపీగా గెలిచింది ఎవరన్నా చెప్పారు? మీరు చెప్పారు, నాకు తెలియదు. చెప్పాలి, కాంగ్రెస్ మొత్తం గెలిచిండు మాట చెప్తున్నా. అంత ఉన్నప్పుడు మళ్ళీ హిందువులు గెలవాలి కదన్నా. అంటే పబ్లిక్ కూడా తెలిసిపోయింది అన్న. ఓకే,
అని ఇవాళ రేపు పబ్లిక్ ఏం కావాలన్నా అన్న తెల్లారు లేచి వాడు ఉద్యోగం పోతాడు ఎవరైనా కానీ డబ్బులు సంపాదించాలి, నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, దేవుడి భక్తి అందరికీ ఉంటుంది అన్న. లేని వాళ్ళకి నువ్వు మొక్కవు నేను మొక్కను దేవుడిని మాట చెప్తున్నా. వీళ్ళు మత రాజకీయం తప్ప ఇంకేం ఉండదు. అందుకే బీజేపీని మన మీద పట్టించుకోము. సరే అన్న, ఈ మధ్య ఒక్కటి బాగా వినిపిస్తుంది అన్న, నార్త్ సౌత్ సౌత్ వాళ్ళందరూ వచ్చేసి నార్త్ వాళ్ళ కింద ఉండాలా, నార్త్ వాళ్ళే పెత్తనం. యాక్చువల్ అయితే నేనైతే ఐ కౌంట్ యాజ్ అన్ ఇండియన్, నా అసలు నేను ఇండియన్ అంట. వెన్ ఇట్ కమ్స్ నార్త్ అండ్ సౌత్ అంటే మాత్రం ఖచ్చితంగా మనము దేశాన్ని ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నార్త్ వాళ్ళు మనం పాలిస్తున్నాం. ఒక సౌత్ అని చూపించాను నాకు పివి నరసింహరావు తప్పించి చూపించాను. ఒక పివి నరసింహరావు గారు తప్పించి, ప్రధానమంత్రి తప్పించి, ఆయనను కూడా మళ్ళీ పైన ఇంకోలు ఉంటారు. ఇక ఒక గన్ పెట్టుకున్న మేడం ఉంటుంది. ఇక ఆమె ఉట్టు బయట చేశారు. మాట చెప్తున్నా. మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి, వాళ్ళకు ఆ ఇండిపెండెన్స్ ఇవ్వలేదు. మనకు సౌత్ వాళ్ళకు ఈ అలిగేషన్ వస్తుంది వాళ్ళు గ్రహించి ఒక సౌత్ నుంచి పివి నరసింహరావు గారిని ప్రధానమంత్రి చేసి, కానీ ఆయన చేయికి మీ పవర్ ఇవ్వలేదు. నేను చెప్పిందే నడవాలి అంతే. ఇక జస్ట్ బొమ్మలా పెట్టిన అనమాట. తోలుబొమ్మ ఆట చూసినాం చిన్నప్పుడు, చూసినాము తోలుబొమ్మ ఆట అట్లా ఆడిపించారు. ఇది నశించాలన్న. అంటే మన సౌత్ వాళ్ళకి తెలివి రావాలి ఫస్ట్. అంటే ఆల్వేస్ వాళ్ళే పాలిస్తారన్న, నార్త్లో పాలించాలా దేశాన్ని. సౌత్ వాళ్ళకి అధికారం లేదా? సౌత్లో ఎవరు లేరా? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు నెలకొట్టిన సౌత్ వాళ్ళు లేరా? మాట చెప్తున్నా, లేరా? సౌత్ వాళ్ళు ఎవరు లేరా? ఎవరు ఫైట్ చేయలేదా? అల్లూరు సీతారామరాజు కావచ్చు, సౌత్ అయినా కదన్నా. మాట చెప్తున్నా. కొమ్మరి బిమ్మే కావచ్చు, మన తెలంగాణలో కదా. వీళ్ళందరూ ఫైట్ చేయలేదా బ్రిటిష్ మీద? అప్పుడు మళ్ళీ మన వాళ్ళకి ఎందుకు అవకాశం ఇయ్యరు? నేను దాన్ని సపోర్ట్ చేస్తాను, 100% సపోర్ట్ చేస్తాను. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ వచ్చినప్పుడు మాత్రం ఎస్ ఐ బిలాంగ్స్ టు సౌత్ ఇండియన్ ఫ్యామిలీ. నేను సౌత్ ఇండియన్ పక్కా సపోర్ట్ చేస్తాను. ఇంకొకటన్నా, ఈ మధ్య కాలంలో చూసుకుంటుంది ఏంటంటే ఇటు కేరళ అవుతుంది, ఇటు తమిళనాడు, ఇటు బెంగాల్, ఇవన్నీ ఎలక్షన్లు నడుస్తున్నాయి. వీటిని జమిలీ ఎలక్షన్ అనాలా, లేకపోతే ఇదంతా మోడీ ప్లానింగ్ అని అనాలా? మోడీ ప్లానింగ్ అలా క్లియర్ తెలుస్తలేదా అన్న నీకు? అంటే వీటిలో ఏది వస్తుంది అంటారా? అంటే వీటి మీద, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి నార్త్ పెత్తనం చెలాయిస్తుంది అంటారా అన్న? మళ్ళీ నేను చెప్తున్నా, ఇలాంటి ఎలక్షన్ ఎన్ని బంద్ వచ్చినా కూడా నార్త్ వాళ్ళే పెత్తనం జలాయిస్తారు అన్న. నేను మళ్ళీ అంటున్నా, అంటే ఇప్పుడు ఇక్కడ బీజేపీ వస్తుందని అంటున్నారా? ఏడా? తమిళనాడు కానీ కేరళ కానీ బెంగాల్ కానీ ఇవన్నీ చూసుకుంటే తమిళనాడు సినిమా లేదు అన్న. తమిళనాడులో లోకల్ వాళ్ళు ఉన్నారు. ఆ లోకల్ ప్రాంతీయ పార్టీ పక్క ఖచ్చితంగా జెండా ఎగరేస్తుంది. ఓకే, ఎందుకంటే ఇంతవరకు దాదాపు ఒక 30 ఏళ్ళ తర్వాత అంత పెద్ద హై పోలింగ్ జరిగింది తమిళనాడులో. ఓకే, దాన్ని చూసి మనం గమనించవచ్చు. అంటే అది ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీ అక్కడ నెగ్గే అవకాశం చాలా ఉన్నాయి అక్కడ. ఇంకోటి కేరళ అంటున్నారు. ఓకే, కేరళలో 50-50 అన్న. ఎట్లా 50-50 ఉంది కేరళలో మీకు? ఎందుకంటే అక్కడ వీళ్ళు ఆల్రెడీ ఒక మేయర్ సీట్ కొట్టేసారు అక్కడ బీజేపీ వాళ్ళు. మొన్న రీసెంట్గా కేరళ హిస్టరీలో ఫస్ట్ టైం అది మేయర్ సీట్ కొట్టడం అనేది. అంటే వీళ్ళు ఏంటంటే లోకల్ పార్టీలను భయం చూపించో ఏదో చూపించి వీళ్ళు దాంట్లో మర్జ్ చేసుకుంటున్నారు. కన్ఫర్మ్ అక్కడ 50-50 ఛాన్స్ ఉంది అక్కడ. కానీ చూద్దాం ఇక దైవ నిర్ణయం. ఒకవేళ అట్లా కావద్దని నేను అనుకుంటున్నాను. బెంగాల్లో ఎట్లా అంటారు? బెంగాల్ 50-50 ఛాన్స్ ఉందని నాకు తెలిసి. బెంగాల్ లోకల్ ప్రాంతీయ పార్టీ గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆడ బీజేపీ వాళ్ళు రావద్దని అనుకుంటున్నాను నేను. ఓకే, మళ్ళీ వాళ్ళు వచ్చారు అనుకున్నా, వాళ్ళు చేసేంత ఇవే లెక్కలు ఉంటాయి. సరేనా, ఇప్పుడు చూసుకుంటే అక్క గురించి మాట్లాడినాం, దేశం గురించి మాట్లాడినాం, పరిస్థితుల రెడ్డిల పార్టీ ఏదైతే ఉందో అదే కాంగ్రెస్ పార్టీ, దాని గురించి అట్లా మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి గీలది ఏంటంటారన్నా? కాలం నిర్ణయిస్తుందన్న. కర్మ విల్ డెఫినెట్లీ హిట్ బ్యాక్. అక్కడ అంటే మీ ఎఫెక్ట్ ఖచ్చితంగా వాళ్ళ మీద 100% ఉంటుందన్నా. సమస్య లేదు. అరే టీఆర్ఎస్లో మేము ఎల్లకనంటే కదా బాబు తెలంగాణ కోసం అంతగానో అప్పుడు కేసీఆర్ సార్ లేరన్న. అక్కడన్నట్టుగా అప్పుడు కేసీఆర్ సార్ లేరు. ఓకే, అప్పుడు కేసీఆర్ సార్ దగ్గర ఆయన గొంతు తినాలన్నా, ఆయన చూడాలన్నా కూడా అది ఎట్లంటే ఒక మెస్మరైజేషన్ ఉంటుండే ఆయన దగ్గర. ఇప్పుడు మీరే గమనించండి, ఇన్ని గణము అరాచకాలు జరుగుతున్నాయి. ఏనాడైనా బాబు బయటకు వచ్చి మాట్లాడిందా? ఎందుకు మాట్లాడలేదు? ఆయనకు రావాలని ఉన్నా కూడా పక్కన గుంటనక్కలు రానియ్యారు. ఇక గుంటనక్కలు ఆయన జరుపుకుంటే మాత్రం మళ్ళీ 100% అన్నా కదా బాపు మీదకి. కానీ గుంటనక్కలు జరిపే పరిస్థితి బాపు లేదు ఇప్పుడు. నేను చెప్తున్నాను, బాపు లేదు సిచ్యువేషన్ ఇప్పుడు. అట్లా పక్కన గుంటనక్కల్ని జరిపే సిచ్యువేషన్ ఆయనకు లేదు. ఆయనకు అట్లా అయిపోయింది. అందుకనే కవితకు వచ్చింది కదన్నా ఇప్పుడు. డోంట్ వరీ. ఎన్ని రోజులు ఉన్నా కానీ ఈ తెలంగాణలో బీసీల పరిస్థితి అంతేనా అన్నా? బీసీలకు పెద్దపీఠం వేసే ఏకైక పార్టీ మా కవితక పార్టీ, అది టీఆర్ఎస్ పార్టీయే. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు బీసీలను వాడుకోవడం ఏదో 100% బీసీల కోసం అన్నా సరే, బీసీల కోసం ఉద్యమం చేసి నిరాదీక్ష చేసిన ఒక్క నాయకుడు నాకు చూపియని చెప్పానా?
నువ్వు చెప్పన్నా ఏ కాంగ్రెస్ వాళ్ళు బీసీల కోసం నేరా తీసేసి అన్నయ్య ఎవడని చెప్తారు నా సోషల్ మీడియాలో పెట్టుకొని ప్రెస్కి నేను ఎంత చేసిన అంత చేసిన ఎవడని చెప్పుకుంటాడు. కానీ అక్కొక్కతే 3 సార్లు ధర్నా చేసిందన్న బీసీల కోసము, 3 సార్లు ధర్నా చేసింది. ఇవాళ కొంతమంది అంటే అనొద్దు, నేను బీసీ బిడ్డనే, ఇవాళ కొంతమంది కాంగ్రెస్లో పనిచేసే బీసీలే కావచ్చు, బీజేపీలో బీసీలే కావచ్చు, వాళ్ళు ఏదో ట్రోళ్ళు చేస్తున్నారు, నీకేం అవసరము బీసీల కోసము, నువ్వు బీసీ బిడ్డవా అది అని చెప్పని అన్నాడు. ఒకటి ఏంటంటే అన్న, బీసీల కోసం ఇప్పుడు నాకేమైనా సాయం చేస్తున్నారు అనుకున్నా, నేను వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నువ్వు వచ్చినావన్నా, మనతో నేను సాయం చేశాను, నువ్వు కష్టంలో ఉన్నావు అని అన్నావు, నేను ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేయాలి. నేను అరే అన్న థ్యాంక్స్ అన్న వచ్చినందుకని చెప్పాను. అంతేగాని నువ్వు దొరవి, నువ్వు రెడ్డివి, నీకేమో అవసరం, ఈ రాజకీయాలు బంద్ చేయనంటే నా అంత ఎర్రి ఓవర్లెడీగా అంటే చెప్తున్నాను మీకు. అట్లా ఈ వీక్ కొన్ని నడుస్తుంది మధ్య ట్రోలింగ్లు. నేను మొన్న చూసినా ఒక బీసీ గ్రూప్లో, నేను చెప్పిన అంటే క్లియర్ అయినగా ఎవరు చెప్పాలి అది చెప్పేసాం మన వాళ్ళకి, ఇవన్నీ చిల్లర రాజకీయాలు చేద్దామని చెప్పాను. ఇది బీసీ గ్రూప్ అయినా మాట్లాడండి, అంతేగాని ఎవరు పార్టీ పెడితే నీకు వచ్చేది ఏంది మాట చెప్తున్నా. అక్క వచ్చింది ఒక సిస్టంతో వస్తున్నది, ఓకే. 3 సార్లు ధర్నా చేసింది. ఎందుకు చేసిందని 3 సార్లు ధర్నా? బీసీలు అంటే ఇష్టం లేకుండా చేసింది అక్క ధర్నా. బీసీలకు అన్యాయం జరుగుతుంది, మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తారని పని ఇస్తలేరు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తారని పని కదా అక్క జంతర్ మంతర్ దగ్గర పోయి కూడా ధర్నా చేసింది. మాట చెప్తున్నా. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ ప్రజలకు అర్థం కాదన్న. ఇప్పుడు నువ్వు నేను చెప్పడం కాదన్న, తెలంగాణ ప్రజలకు అర్థం కాదా? అట్లా ఇప్పుడు జనం జాగృతి జనం బాట పేరుతో అక్క 19 జిల్లాలు తిరిగిందన్న, నేను దానికి సాక్ష్యం లేని దానికి. అక్కడ పోయినప్పుడు ప్రజలు అక్కను రిసీవింగ్ చేసుకునే విధానం చూసి నేను అసలు మెస్పరైజ్ అయిపోయినా, అరే ఇంతకన్నా అక్కడిని ఇష్టమా వీళ్ళకు అని చెప్పాను. అంటే దాన్ని చూసి చెప్పొచ్చు అన్న తెలంగాణ ప్రజలకు ఏం కావాలనేది. అంటే అక్క వచ్చేంత వరకు 42% రిజర్వేషన్ బీసీలకు దక్కదు అని అంటున్నారు. 100% అన్న, 100%. మీరు చూడండి, ఇవాళ మీరు అక్క ఒక 20 సంవత్సరాల వరకు రాదు అని అనుకున్నారు. అరే చూడన్నా, ఈ 20 సంవత్సరాలు చాలా దూరం పోతున్నాం అన్న. ఇప్పుడు ఎలక్షన్ అన్న అంతెందుకన్నా, ఇప్పుడు 2 నెలలు ఎలక్షన్ పెట్టమని చెప్పాను. ఓపెన్ మైదాన్, ఓపెన్ గోడా, చలో ఓపెన్ లాగా ఎలక్షన్ లాగా బోలో ఉస్కు. ఎవరు గెలిస్తే చూసామన్నా. తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి మనం అతి తొందరలో చూడబోతున్నాం. మీరు అన్నట్టు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు భయ్యా, ఇంకా మా అంటే 3 ఏళ్ళు ఉంటుంది పొట్టైన టర్మిన్ అది. దాని తర్వాత మీరు చూడండి, అప్పుడు ఖచ్చితంగా మన తెలంగాణ భవిష్యత్తులో ఉందన్న. తెలంగాణ ఒక మహిళా ముఖ్యమంత్రి వెళ్తుందని చెప్పని. ఒకవేళ కవితక్క గెలిచి పుసుక్కున ముఖ్యమంత్రి అయితే తెలంగాణ పరిస్థితి ఎట్లుంటుందన్న? అంటే ఇదే దొరల పాలన ఉంటుందా? మంచి. ఇప్పుడు మన కుటుంబంలో అమ్మ నాన్న, మా ఇంట్లో మామూలుగా అమ్మ నాన్న ఉన్నారు. ఇప్పుడు నేను ఉన్నాను, నేను మన భార్య ఉన్నాను, మా పిల్లలు ఉన్నారు, ఓకే. నేను ఇంటికి పోగానే డాడీ ఏం తినిపిస్తాడు ఏం చేస్తాడు డాడీ ఉంటుంది. కానీ తల్లి ప్రేమ అట్లా ఉండదు. తల్లి ప్రేమ ఏంటంటే పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టాలి, పిల్లలు మంచి చదివించాలి, నా పిల్లలు ఎప్పుడు అందంగా కనిపించాలి, మా పిల్లలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, ఓకే. నా పిల్లలు ఎప్పుడు కష్టంగా చూస్తుంది. ఆ తల్లి అతి తొందరలో కూడా ముఖ్యమంత్రి కాబోతుంది. అప్పుడు మీరు ఇదే ఇంటర్వ్యూ మీరు అప్పుడు నేను మిమ్మల్ని పిలుస్తారు రండి భయ్య అని చెప్పని. అప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, ఇప్పుడు తెలంగాణ పాలన చెప్పాను అంట. అప్పుడు మీ నోటితో నేనే చెప్పేసాను, అన్న తల్లి పాలన నడుస్తుందన్న, ఓ తల్లిలాగా చూసుకుంటుంది అందరినీ అని చెప్పని అంటారు. ఎస్ అన్న, ఇగో అపోజిషన్ అన్నప్పుడు వాడు అవతోకలు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు నువ్వు సర్వీస్ ప్రొవైడ్ చేసినా కూడా ఎదురుగా ఉంటాడు కదా నోడొకటిగా ఇట్లా దుమ్ములే పోయినాయి అని చెప్పని. అట్లా చిల్లర చుట్టుముట్టుగా ఉంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తలేదా చుట్టుకుముట్టు పెట్టినకి, వాళ్ళు అట్లా వీరు ఇట్లా అది ఇట్లా. ఇప్పుడు ఇంటి పేరు మార్చుకొని చెప్పని కవితక్కని చెప్తారు. అరే మీరు ఎవరు రాబోయి చిల్లరగాళ్ళు ఇంటి పేరు మార్చుకొని చెప్పనీకి? అక్కిష్టం రాబోయ్, అది అక్కిష్టం. అది ఇప్పుడు ట్రోలింగ్ కూడా కొత్త నడుస్తుంది. ఇవాళనే చూసిన ట్రోలింగ్ కూడా ఇలా అదేది బీఆర్ఎస్ సోషల్ మీడియా పెట్టింది. నీకు అంత ఉంటే కలువకొండ పేరు తీసి దేవునపల్లి పేరు పెట్టుకోని చెప్పండి. నువ్వు నీ రాబని చెప్పనీకి మీరే ఎందుకు? ఇప్పుడు అక్క లిక్కర్ స్కామ్ అని చెప్పని అరెస్ట్ చేసినప్పుడు అన్న ఏ ఒక్క బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎక్కడ కూడా ట్రోల్ చేయలేదు. అక్కను అరెస్ట్ చేసినాక తెల్లారి మేము నిరసన ప్రకటించాలి. యాక్చువల్గా దానికన్నా అక్క అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉంది, ఓకే. ఒక ఎమ్మెల్సీ మీద ఇంత పెద్ద అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ బీఆర్ఎస్ లీడర్ మాట్లాడినన్నా మనం చెప్పండి, ఎవరు మాట్లాడారన్నా? ఎక్కడన్నా ఇప్పుడు సిబిఐ డిస్ట్రిక్ట్ బొమ్మలు కానీ ఏదైనా కానీ మన ఈడీ డిస్ట్రిక్ట్ బొమ్మలను గాలిపెట్టారు అన్న? ఎవరు గాలిపెట్టారు? ఎవరు చేయలేదు. ఎందుకు అర్రాపై రియాక్ట్ మీరు అక్క బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కదా అప్పుడు, ఎందుకు కాలేదు అప్పుడు? అవన్నీ మాకు తెలియదా? అక్కడికి తెలియదు ఇవన్నీ, అంతే కదన్నా. ఓకేనా? అంటే మళ్ళీ అదే మీరు గమనించిన అదే హరీష్ రావు గారి వరకు మాత్రం అందరు బీఆర్ఎస్ అమ్మాయి వాళ్ళంత ప్రేమ వంద చూపియారు. ఇక వాళ్ళు ఎట్లా వచ్చేసరికి ఇట్లా ఫుల్ ఇట్లా వచ్చేసరికి మొత్తం ఎట్లా అమ్మాయి మా అంత తీసుమాకా లేరని చెప్పాను. అంటే వాళ్ళకు న్యాయం, అక్కకు న్యాయమా? అదెక్కడ న్యాయం? అదెక్కడ రీతి మరి? అదెక్కడ పద్ధతి మరి? అది
మళ్ళీ అప్పుడు ఇంకా నోరిపోలేదు బీఆర్ సోషల్ మీడియాలో ఇవాళ కొత్త ట్రోల్ చేస్తుర్రు. అంటే ఇది వాళ్ళు చేసిన రోల్ కదన్నా, వాళ్ళ పై నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ అదే సిగరెట్ రాబాయి అని చెప్పి అంటే వాళ్ళు ఉద్యోగస్తులు అన్న వాళ్ళని ఏమంటాం మనము ఓ 10 ఫేక్ అకౌంట్లు పెట్టేసుకొని ఫటాఫట్ అన్ని ట్రోల్ చేస్తున్నారు. కార్యకర్తలు కాదన్న, పెయిడ్ సర్వీసెస్ అంతా వాళ్ళు, పెయిడ్ బ్యాచ్ అంతా వాళ్ళు 20 మంది పెయిడ్ బ్యాచ్ ఉంటారు. వీళ్ళు తయారు చేసి ఇచ్చేస్తారు, ఒక ఎడిటింగ్ చేస్తాడు, ఒకడు పోస్టర్ రిలీజ్ చేస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు 10 ఫేక్ అకౌంట్లు పెట్టేసుకొని ఆ 10 ఫేక్ అకౌంట్లు రిలీజ్ చేస్తారు. అందులో మళ్ళీ దాన్ని బూస్ట్ కొడతారు. ఈ కొత్తగా వచ్చింది చూసింటారు మీరు, ఏదైనా బూస్ట్ కొడతారు దానికి, 500-600 ఖర్చు అవుతుంది దానికి. ఆ బూస్ట్ కొట్టేస్తారు. అదైతే సూర్యుడు చూస్తాడు అనమాట. ఇక ట్రోల్ అయితేనే ఉంటుంది కదా, షేర్లు కొడుతూనే ఉంటారు. వీళ్ళే 10 మంది ఇస్తారు, వీళ్ళే 10 మంది షేర్లు కొడుతుంటారు. వీళ్ళంతా పేడ్ అనమాట. ఇది నిజమైన బీఆర్ఎస్ కార్యకర్త ఎవ్వడు కూడా అందరూ నేను చెప్తాను, మనసు మీ సాక్షి చెప్పండి. నేను అడిగిన దాంట్లో నేను చెప్పింది తప్పు ఉంటే అడిగినప్పుడు, అక్క నరేజ్ చేసినప్పుడు ఎంతమంది ధర్నాలు తీయరు, ఎంతమంది తప్పని చెప్పని ట్రోల్ చేసిర్రు. మాట ఎంతమంది తప్పని ట్రోల్ చేసిర్రు. ఇది ఎప్పుడు చేయలేదన్న ట్రోల్ అప్పుడు, ఎప్పుడు చేయలేదు ట్రోల్ అప్పుడు. బాధ కలగదన్న ఎవరికైనా కూడా. ఆయన కడుపులో అక్క దాచుకుంది సరే అని చెప్పాను. కొన్ని సందర్భాల్లో అయితే అక్క నిజామాబాద్లో కొన్ని ఇట్లా ఉంటాయి కదా, విజిటింగ్స్ ఉంటాయి కదా అక్క, వెళ్తుంటే కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యే రాకపోవనా? ఎందుకు లోకల్ ఎమ్మెల్యేలు అంటే అక్క వచ్చేస్తే కనుక మళ్ళీ మా మీద పెద్ద జిల్లాసని భయమా? మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు మీరు దాచుకుంటారు? అక్క ఓడిపోయిన మేజర్ కారణాలు తెలియదా అక్కకు? ఇప్పుడు ఒకసారి ఎంపీ గెలిచిందన్న, సెకండ్ టైం ఎంపీ ఇచ్చినప్పుడు ఎవరెవరు మోసం చేసిన అక్కకు తెలియదా? మళ్ళీ అప్పుడు ఎందుకు ఇదే బీఆర్ఎస్ ఉన్న పెద్ద నాయకులు ఎందుకు పిలిచి అడగలేదు వాళ్ళను? ఇంకోటి అన్న, ఇప్పుడు అక్క ఏమన్నదన్న యాక్చువల్గా అక్కని సస్పెండ్ చేయని కారణం ఏంటి? అక్క వచ్చింది యూఎస్ నుంచి, ఏమన్నది దేవుని పక్కన దయ్యాలు ఉన్నాయి అని చెప్పాను. అవునా? ఆ మాట అనే కారణం అక్కడ క్లియర్ ఇచ్చింది. నేను మా డాడీ లెటర్ రాసిన, బాబు లెటర్ రాసిన, ఎట్లా బట్ట బయలైంది, అది ఎట్లా మీడియాకి వెళ్తుంది అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు చుట్టుముట్టు దయ్యాలు ఉన్నాయని చెప్పాను. అది ఓకే. హరీష్ రావు మీద వ్యతిరేకత మాట్లాడి ఎందుకంటే వాడు చేసిన అది తెలుసు కాబట్టి మరి గుంటనక్క ఇంకో డైరెక్ట్ హరీష్ రావు అనలేదు. అక్క కూడా గుంటనక్కనే అన్నది కానీ పేరు తీసేది అనలేదు. ఓకే. సస్పెండ్ చేయాలి అంటేనా యాజ్ పర్ బైలా ప్రకారంగా ఎనీ పార్టీ ఒక్కొక్క ఎమ్మెల్సీ సస్పెండ్ చేయాలన్నా, పార్టీ కానీ సస్పెండ్ చేయాలన్నా, అంత లీడర్ని సస్పెండ్ చేయాలంటే ఒక షోకాజ్ నోటీస్ అనేది ఉంటుంది. ఫస్ట్ అది ఇవ్వాలి. ఫస్ట్ నువ్వు జస్టిఫికేషన్ అడగాలి ఎవరైనా కానీ. ఇప్పుడు నువ్వు ఉన్నావన్నా, నువ్వు ఎంప్లాయీవి మీ ఛానల్లో, నేను టర్మినేట్ చేసారు అనుకోనా, ఓకే, నీకు అది రైట్స్ ఉంటాయి నీకు. సార్ నేను తప్పు ఏం చేసినా నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ఛాన్స్ చేయను అనాలి. అప్పుడు మీ బాస్ని అడుగుతారు ఎక్స్ప్లెనేషన్, చెప్పు అంటాడు. సార్ నా తప్పు లేదని చెప్పండి. అప్పుడు ఉంచుకోవాలా తీసేయాలి, అది వేరే విషయం. అది ఏమి కూడా తీసేస్తారన్న. అన్న మేము మళ్ళీ చెప్తాం, మేము బయటికి రాలేదు, మమ్మల్ని దోషేసారు, మీరు అనుభవిస్తారు ఇప్పుడు. అది అందుకని చూపిస్తాను, సమస్య లేదన్నా. ఓకేనా. నెక్స్ట్ మీది రాజకీయంగా కార్యాచరణ ఏదన్నా నెక్స్ట్ ప్రజలకైతే వెళ్ళబోతున్నామన్నా ఈసారి 100%. అంటే నేనైతే ఇప్పుడు ఇంకా నేను కొంచెం విషయాలు అక్కతో మాట్లాడాక నేను బస్సీ బాట అని ప్రోగ్రామ్ పెట్టాలనుకుంటున్నా. మా లోకల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా బస్సీ బాట అక్క కండు వేసుకొని టీఆర్ఎస్ కండు భయ్యా మళ్ళీ అక్క అంటే అక్క అనుకునేలో అక్క ఉంటుంది, టీఆర్ఎస్ ఉంటుంది, సింబల్ ఉంటుంది.